కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నిన్న సాక్షి ఛానల్లోని మరి రిపోర్టర్ అందరూ కూడా మరి అమరావతి మహిళల్ని ఎంతో అన్యాయంగా చాలా అధీనంగా మాట్లాడారు. అసభ్యంగా మాట్లాడడానికి గల కారణాలు ఏంటో మరి తెలియడం లేదు. వాళ్ళు భార్య బిడ్డలు ఉన్న వాళ్ళే కదా, మరి జగను మరి భార్య తల్లి బిడ్డలు అందరూ ఉన్న వాళ్ళే కదా. వాళ్ళు మాట్లాడించకుండా వీళ్ళు మాట్లాడారా? వీళ్ళు కూడా ఒక వ్యక్తిత్వం అనేది ఉన్నది కదా. మరి వ్యక్తిత్వం అనేది ఉన్నప్పుడు మరి ఇలా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? మహిళలందరూ కూడా కించపరిచి రాజధాని కోసం మరి అంత నీచంగా మాట్లాడిన వ్యక్తికి ఈ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్నారు. మరి ఎలాగా పార్టీ నాయకుడు అయి ఉండి కూడా మరి మహిళలతోని ఒక రిపోర్టులతోని ఇలాంటి అసభ్యకరమైన వాక్యాలు చేయడానికి ఇది ఏమైనా కరెక్ట్ గా ఉందా? నువ్వు నాయకుడు అంటే ప్రజల నుంచి రావాలి, ప్రజలు మంచి చెట్లు చూసుకోవాలి. ఇన్నాళ్ళల్లా చూడపోబెట్టి ఈ రోజు పాతాళానికి వెళ్ళిపోయారు. అది గుర్తించుకోవాలి. ఇంకా గుర్తించకుండా ఇంకా విర్రవీగిపోయి ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే మాత్రం ఎవరు కూడా సహించరు. మహిళలు కించపరిచేలా మాట్లాడినందుకు ఈ రోజు పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది. అందుకు మహిళలు 5, 6 వార్డు 8 వార్డులోనే మహిళలందరూ కూడా తరలి వచ్చారు. దీనికి సరైన సమాధానం చెప్పాలి. దీనికి సరైన సమాధానం చెప్తే గాని మహిళలు ఎవరు కూడా దీన్ని ఎంతవరకైనా తీసుకువెళ్తారు. రిపోర్టర్ అంటే ఒక రిపోర్టర్ లాగే ఉండాలి కానీ కించపరిచే వాక్యాలు చేయకూడదు కదా. చేస్తే అది ఎంతో పరిణామాలకు దారి తీస్తుంది అన్నది వాళ్ళకి తెలియాలి. రిపోర్టర్ అనేంత మాత్రాన్ని ఎలాంటి మాటలైనా మాట్లాడతారా? వాళ్ళు గుర్తించుకోవాలి కదా. తల్లి బిడ్డలు లేరా వాళ్ళకి? అలాంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఎన్ని ప్రాణత్యాగాలు చేశారు, అమరావతి కోసం ఎన్ని ప్రాణాలు బలికొన్నారు, అమరావతి కోసం రోడ్లు పట్టుకొని తిరిగి నిరాహార దీక్షలు చేశారు. అలాంటి వాళ్ళని ఇలాంటి మాట్లాడడం చాలా బాధాకరం విషయం ఇది. అందుకని మేమందరం కూడా చాలా చింతిస్తున్నాము. అందుకే రిపోర్ట్ ఇచ్చి ఈ రోజు నిన్న 7వ తేదీన సాక్షి ఛానల్లో సాక్షి డిబేట్ పెట్టి అమరావతి మహిళలను వేశ్యలు, అమరావతి చుట్టూ కూడా వేశ్యలు ఎక్కువ మంది ఉన్నారని ఒక్కడు అసభ్యకరంగా అమరావతి మహిళలని కించపరుస్తూ మాట్లాడారు. అమరావతి చుట్టూ కూడా వేశ్యలే ఉన్నారని చెప్పి 1కి 10 సార్లు ఆ డిబేట్ లో మాట్లాడడం జరిగింది. ఇది జగన్కి తెలియకుండానే మాట్లాడుతున్నారా ఆ సాక్షి ఛానల్లోని? అంటే అమరావతి మహిళలు, ఇతను తల్లిని చెల్లినే గౌరవించలేని వాడు అమరావతి మహిళలను గౌరవిస్తాడని మేము అనుకోము. కాకపోతే ఏంటంటే ఇంత డిబేట్ లో కూడా వాళ్ళ సాక్షి ఛానల్ వాళ్ళ సంస్థ ద్వారా అమరావతి మహిళల్ని అంత కించపరుస్తూ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అమరావతి చుట్టూ ఉన్న మహిళలు అన్నావు, అక్కడ నీ ఇల్లు కూడా ఉంది కదా, అక్కడ అంటే నీ భార్య కూడా ఒక మహిళే కదా. మరి ఆ విధంగా అయినా నువ్వు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా నువ్వు ఏ విధంగా మాట్లాడావో మాకైతే అర్థం కావట్లేదు. అది మరి ఆంధ్రుల రాజధాని అమరావతి. అలాంటి అమరావతిని నువ్వు అమరావతి రాజధాని నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఈ విధంగా మాట్లాడిస్తూ అది కూడా మహిళల్ని కించపరుస్తూ నువ్వు మాట్లాడిస్తున్నావు. కాబట్టి నీ రిపోర్టర్ల ద్వారా నువ్వు కూడా భారతి కూడా మాకు ఆంధ్ర మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఇదే మా యొక్క డిమాండ్. మేము ఇదే విషయం మీద సాక్షి ఛానల్ మీద సాక్షి యాజమాన్యం మీద మేము తెలుగు మహిళలుగా మేము 5, 6, 7 వార్డు కార్పొరేటర్లు మరియు తెలుగు మహిళలు, భీమిలి నియోజకవర్గ మహిళలు అందరూ కలిపి పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లోని సాక్షి ఛానల్ మీద సాక్షి యాజమాన్యంపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది.